వైరస్ ని మనం ఇంకా మరచిపోనేలేదు. చైనాలో మళ్లీ ఇవే భయాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం కరోనాని పోలిన వైరస్ మళ్లీ గుర్తించడమే. డ్రాగన్ దేశంలో దడ పుట్టిస్తున్న కొత్త వైరస్ గురించిన బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. చైనాలో మళ్లీ వైరస్ టెన్షన్ కనిపిస్తోంది. వుహాన్ ల్యాబ్ లో కరోనాని పోలిన వైరస్ ని గుర్తించారు. దీంతో డ్రాగన్ కంట్రీలో మళ్లీ భయాలు పెరుగుతున్నాయి. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ఛాన్స్ ఉందని సైంటిస్టులు అంటున్నారు. కరోనా తరహాలోనే ఈ వైరస్ కూడా జీవ కణాల్లోకి వెళ్లిపోతుందని చెబుతున్నారు. కొత్త వైరస్ కి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ MERS గా పేరు పెట్టారు. MERS కేసులు సౌదీ అరేబియాలో ఎక్కువగా గుర్తించారు. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో షీ జెంగ్లీ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగాల్లో ఈ కొత్త వైరస్ ని గుర్తించడం జరిగింది. కరోనా లాగే ఇది కూడా గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే పత్రికలో కథనం కూడా ప్రచురితమైంది. MERS కేసులు మనుషులకు సోకే రిస్క్ ఎక్కువ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీంతో చైనా ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ కొత్త వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు.